సిద్ధవటం మాధవరం గ్రామంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజుకు శుక్రవారం జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి గజమాల వేశారు. ఈ సందర్భంగా చెమర్తి మాట్లాడుతూ వైకాపా అరాచకాలు మోసాలు ఎండగట్టి కూటమి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అనుచరులు యువ నాయకులు డేరంగుల శ్రీకాంత్, జనసేన పార్టీ నేత రవికుమార్, కూటమి నేతలు పాల్గొన్నారు. రాజంపేట నియోజకవర్గ రాజకీయానికి ప్రతిష్టంభన తొలగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించడం లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సామాన్య కార్యకర్తగా నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల బాగోగులు చూస్తూ రాజంపేట అభివృద్ధి కోసం పాటుపడతానని, ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి విధేయతగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జి విషయాల్లో ప్రతిష్టంభన ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కోవర్టు రాజకీయాలు చేస్తూ ఇన్ని రోజులు గందరగోళంలో పడేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ పబ్బం కనుక్కునేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చినారు. వాటికన్నిటికీ కూడా కాలం చెల్లుబాటు అయ్యింది. వైసీపీ నాయకులకి అనుకూల శత్రుత్వం చేసేటటువంటి వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఇక మీదట ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, రాజంపేట అభివృద్ధికి అడ్డుపడే పనులు చేసినా కానీ తాట తీస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ఏవైతే అక్రమాలు చేసి దోచుకొని ప్రజల సొత్తును వాళ్ళ దగ్గర ఉన్నారో ఒక సెంటుతో సహా లాగేటటువంటి పని చేస్తామని తెలియజేస్తున్నాను.